కామాంధులు రెచ్చిపోతున్నారు. మనుషులకు పశువులకు వ్యత్యాసం తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఓవైపు అత్యాచారాలు జరుగుతుంటే మూగ జంతువులపై కూడా కామ పిశాచులు విరుచుకుపడుతున్నారు. బీహార్లోని వైశాలి జిల్లాలో ముగ్గురు యువకులు వెన్నులో వణుకు పుట్టించే దారుణానికి పాల్పడ్డారు. గర్భవతి అయిన మేకపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మేక అరుపులు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ప్రజలను చూసి ఇద్దరు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఒకరిని గ్రామస్తులు పట్టుకున్నారు. వారు అతడికి దేహశుద్ధి చేశారు. మరోవైపు మేక పరిస్థితి దిగజారిపోయింది. దాని శరీరంలో నుంచి రక్తం కారుతుంది. ప్రస్తుతం విషమంగా ఉండడంతో పశు వైద్యశాలలో చికిత్స పొందుతుంది. వైశాలి జిల్లాలోని గ్రామస్తులు మేక అరుపులు విని ప్రజలు గుమిగూడారని చెప్తున్నారు. అయితే ఈ సమయంలో ఇద్దరు నిందితులు కూడా తప్పించుకోగలిగారు. అరెస్ట్ అయిన నిందితులు మద్యం మత్తులో ఈ పని చేశారని చెప్పారు. ఇది విన్న ప్రజలు యువకుడిని కొట్టడం ప్రారంభించారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ నేరస్తులు కదం చౌక్ సమీపంలో మేకపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ మేక గర్భవతి అని ఒక్కొక్కరిగా దానిపై అత్యాచారం చేయడం వల్ల రక్తసిక్తమైందని చెప్తున్నారు. మేక అరుపులు విని చుట్టుపక్కల వారు పొదల వద్దకు చేరుకోగా నిందితులు వాటిని చూసి పారిపోయారు. ఆ ప్రాంత ప్రజలు అక్కడి నుంచి నిందితుడిని పట్టుకోగా మరో ఇద్దరు నిందితులు తప్పించుకోగలిగారు. నిందితుడు తన పేరు సోను కుమార్ అని వెల్లడించాడు. తాను అతని ఇద్దరు సహచరులు కళ్ళు తాగారని, ఆపై మద్యం మత్తులో వారు చాలా అసహ్యకరమైన సంఘటనకు పాల్పడ్డారని సోను చెప్పారు. సోను తన స్నేహితుల్లో ఒకరి పేరు అవినాష్ అని చెప్పాడు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన ప్రజలు నిందితుల్లో ఒకరిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు సోనుని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారించారు. అతని ఇద్దరు సహచరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.